కారణం ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ రంగంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాల్ని అక్కడ సిద్ధం చేసింది. చాలా ఓపెన్గానే చెప్పేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను అని చెప్పేసి. గతంలో మనం చూసాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా వివాదాస్పదమైన ఎమ్మెల్యే, వైఎస్ఆర్ ఫ్యామిలీకి చాలా విధేయుడు. ఆయన ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఓడిస్తామని చెప్పేసి. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడ ఫోకస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించాలి అని చెప్పి. బహుశా పవన్ కళ్యాణ్కి అదే భయం ఉందేమో. రీసెంట్గా పిఠాపురం జనసేన నాయకులతో మంగళగిరి పార్టీ ఆఫీసులో కండక్ట్ చేసిన ఒక సమావేశంలో ఆయన పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు, ఒక్కసారి అడుగుతున్నా, పిఠాపురం నుంచి నన్ను గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నాను అని చెప్పి అడిగారు. అంటే వేడుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి అని చెప్పి ఆయన తన స్థాయిని మరీ తగ్గించుకుని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పిఠాపురంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పకడ్బందీగా అక్కడ వ్యూహాన్ని అమలు చేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని అనౌన్స్ చేసిన వెంటనే 1,00,000 మెజారిటీ ఖాయం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు వంగా గీతకి పవన్ కళ్యాణ్కి అని చెప్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో పిఠాపురంలో రేపు పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత తన వారాహి వాహనాన్ని అధిరోహించి ప్రచారం చేయబోతూ ఉన్నారు. వారాహి యాత్ర పునఃప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు పిఠాపురంలో ఆయన ప్రచారం చేస్తారు. ఆ తర్వాత షెడ్యూల్ ఉంది. తర్వాత ఉగాది అంటే ఏప్రిల్ 9కి మళ్ళీ పిఠాపురం వచ్చేసి అక్కడే ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సో పిఠాపురంలో రేపు వారాహి యాత్ర తిరిగి స్టార్ట్ కాబోతోంది. ఆల్రెడీ హడావుడి మొదలైపోయింది. అక్కడ లోకల్గా ఉన్న నాయకులు మాత్రమే కాదు, పక్క నియోజకవర్గాల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా అక్కడికి చాలామంది జన సైనికులు చేరుకుని దీన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ వారాహి యాత్రకు సంబంధించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి అప్డేట్ చేయడానికి మా కాకినాడ ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ప్రచారానికి సంసిద్ధమయ్యారు. అలాగే జనసేన శ్రేణులు అలాగే నాయకులు టీడీపీకి చేసినటువంటి ముఖ్య నేతలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిఠాపురానికి ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 3 రోజులు బిజీ షెడ్యూల్, ఈ రోజు రేపు నుండి 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలతోని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ప్రతి సమస్య పైన తెలుసుకుని వాళ్ళ ప్రచార కార్యక్రమంలో బిజీగా గడుపుతారని చెప్పి తెలుస్తుంది. అలాగే పిఠాపురంలో నెలకొన్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తుల విషయంలో భాగంగా వర్మకు గానీ అటు తంగెల ఉదయ శ్రీనివాస్ గానీ మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న సయోధ్యకి కుదిర్చేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళని ఢీ కొట్టాలని అనే విషయంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ చేసే ఎత్తుగడల్ని తిప్పుకొట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడున్న విషయాలపై జనసేన నేతలు కానీ అలాగే టీడీపీ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ పవన్ కళ్యాణ్ వివరించే ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న సమస్యలపైన వైసీపీ అలాగే వైసీపీ చేసే దుష్ప్రచారాలను కూడా తిప్పికొట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన భాగంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ కిషోర్, అప్డేట్స్ అందించినందుకు. అది పరిస్థితి. పిఠాపురంలో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అంత ముందు లేకపోయినా వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయవచ్చు అన్న ప్రచారం జరిగినప్పటి నుంచి నాకు తెలిసి ఒక 9 months నుంచి ఎవరి అంచనా ఏ రకంగా ఉంది, ఎవరికి ఓటేసే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ నిలబడితే కాపులు ఓటేస్తారా, లేకపోతే సంక్షేమానికే వాల్యూ ఇస్తారా, లేకపోతే ఇక్కడ ఇద్దరు కాపులు ఉన్న నేపథ్యంలో వంగా గీతకి ప్రయారిటీ ఉంటుందా కాపుల ఓట్ల విషయంలో అండ్ పవన్ కళ్యాణ్కి ఉంటుందా, ఒకవేళ ముద్రగడ వంగా గీతకి సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏ రకంగా ఉండవచ్చు, వంగా గీత కాకుండా ముద్రగడనే పోటీకి పెడితే పరిస్థితి ఏ రకంగా ఉండవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా అక్కడ సర్వేలు చేయించి
ఒక 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 పిక్చర్కి వచ్చిన పరిస్థితి. సో అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది రాజకీయం. రేపు పిఠాపురం వేదికగా మరి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఏం చెప్పబోతూ ఉన్నారు ఏంటనేది కూడా చూద్దాం. ఆల్రెడీ ఆయన కామెంట్ చేశారు, కుటుంబానికి లక్ష ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని చెప్పి. ఆఫ్ ద రికార్డ్ చాలామంది చెప్తూ ఉన్నారు ఈసారి ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉండబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఫ్లో ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి అక్కడి నాయకులు చెప్తూ ఉన్న పరిస్థితి. సో వీటన్నిటిని ఎదుర్కొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా